హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. సో జనరల్గా మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళం. మనకు కావాల్సింది తప్పనిసరిగా కన్సెప్చువల్ క్లారిటీ. సో కన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా చాలా అవసరం. ఓకేనా? ఇప్పుడు మనకి జనరల్గా పాలిటీలో మనకు బాగా తెలుసు అనే టాపిక్స్లో కూడా మనకి చాలా డైమెన్షన్స్ మనకి తెలియకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం మెయిన్స్ ఆన్సర్స్ రాయాలంటే తప్పనిసరిగా కొంత కాన్సెప్చువల్ క్లారిటీ అనేది అవసరం. అంటే వీ నీడ్ టు డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ లాజిక్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. దాన్ని మనం కన్సెప్చువల్ క్లారిటీ అని అంటాం. ఓకేనా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ టాపిక్స్ మనం చూస్తే మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏంటంటే డెమోక్రసీ. ఓకేనా? సో జనరల్గా డెమోక్రసీ అంటే ఇది అందరికీ తెలిసిన టాపిక్ లాగానే కనిపించవచ్చు. బట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ సర్టెన్ డైమెన్షన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఉదాహరణకు మీరు చూస్తే డెమోక్రసీ అనేటువంటి టాపిక్ మనం తీసుకుంటే, డెమోక్రసీ ఇదేంటి? దీనిలో 2 టర్మ్స్ ఉంటాయి. మనం లాటిన్ వర్డ్ మనం తీసుకుంటే డెమోస్ అండ్ సెకండ్ వన్ ఇస్ క్రాటోస్. ఓకేనా? డెమోస్ అంటే ఏంటి? పీపుల్ అంటే ప్రజలు. క్రాటోస్ అంటే రూల్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ డెమోక్రసీ అంటే ఏంటి? ఇట్స్ పీపుల్స్ రూల్. అంటే ప్రజల ద్వారా వచ్చేటువంటి పరిపాలనని ఏదైతే ఉంటుందో దాన్ని డెమోక్రసీ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? మరి మన కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ రియలీ ప్రమోటింగ్ డెమోక్రసీ అనేటువంటి క్వశ్చన్ అడిగితే ఎస్, ఆఫ్ కోర్స్ మన కాన్స్టిట్యూషన్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తుంది. అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రమోటింగ్ డెమోక్రసీ. హౌ? ఎలా చెప్తావు డెమోక్రసీని ప్రమోట్ చేస్తుందని అంటే మనకి ప్రియాంబుల్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగం యొక్క ఫిలాసఫీని తెలిపేదే డెమోక్రసీ. ప్రియాంబుల్. మన రాజ్యాంగం యొక్క తత్వాన్ని తెలిపేది మనం ప్రియాంబుల్గా చెప్తాం. ఈ ప్రియాంబుల్లో మనం బిగినింగ్ లైన్ మీరు తీసుకుంటే, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic and republic. అంటే వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్. అంటే ఈ రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావం ఏంటి, ఈ రాజకీయ వ్యవస్థ ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా మనకు ప్రియాంబుల్లో ఉన్నటువంటి వెరీ ఫస్ట్ లైన్ ద్వారానే మనకు అర్థమవుతుంది. రైట్? సో మరి ఈ ప్రియాంబుల్లో ఉన్నటువంటి డెమోక్రసీ అనేటువంటి వర్డ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి క్వశ్చన్ మనం అడిగితే, ఇప్పుడు చూడండి, డెమోక్రసీ అనగానే పీపుల్ విల్ థింక్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎలక్షన్ అనేటువంటి విషయం వస్తుంది. అంటే డెమోక్రసీ అనగానే ఎలక్షన్, ఎందుకంటే పీపుల్స్ రూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్ యొక్క వర్డ్స్లో మనం తీసుకుంటే, ఓకే, డెమోక్రసీ మీన్స్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, అలాగే బై ద పీపుల్ అని చెప్పేసి మనం జనరల్గా డెమోక్రసీ అనేటువంటి వర్డ్ గురించి మనం ఆలోచిస్తాం. ఇట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ అబ్రహం లింకన్. ఇట్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ బై అబ్రహం లింకన్. వాట్ ఈస్ ఇట్? ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు అండ్ ప్రజల కోసం అని చెప్పేసి మనం చెప్తాం. అంటే ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. సో ఈ రకంగా డెమోక్రసీని ఈ రకంగా నిర్వచించినప్పటికీ కూడా డెమోక్రసీ విల్ జస్ట్ గో బియాండ్ దిస్ కైండ్ ఆఫ్ డెఫినేషన్. అంటే మనం కేవలం డెమోక్రసీని ఎన్నికల కోణంలో మాత్రమే మనం చూడలేము. డెమోక్రసీ వెనకాల చాలా నైతిక కారణాలు ఉన్నాయి. ఓకేనా? డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలక్టింగ్ ఎ గవర్నమెంట్. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఎందుకంటే మన ఫ్రీడమ్ స్ట్రగుల్ యొక్క స్పిరిట్ మనం తీసుకుంటే, ఇఫ్ యూ ట్రై టు లుక్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్, అంటే ఈ మన స్వాతంత్రోద్యమం యొక్క నేపథ్యాన్ని, స్వాతంత్రోద్యమంలో మనం తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం చూస్తే వి అండర్స్టూడ్ మన దేశంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్నెస్ని తొలగించాలంటే మన దేశంలో తప్పనిసరిగా ఒక వెల్ఫేర్ స్టేట్ అనేది అవసరం. ఓకేనా? అంటే ఒక సంక్షేమ రాజ్యాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఓకేనా? కానీ బ్రిటిష్ గవర్నమెంట్లో మనం చూసినటువంటి స్టేట్ ఏంటి? పోలీస్ స్టేట్.
పోలీస్ స్టేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ పోలీస్ రాజ్యం అంటే ఏంటి? ద స్టేట్ విచ్ గవర్న్స్ ద పీపుల్ బై మీన్స్ ఆఫ్ రిప్రెషన్. అంటే ప్రజల్ని పరిపాలించడానికి నువ్వు ఒక ఫోర్స్ని ఆధారంగా చేసుకుంటే దాన్ని పోలీస్ స్టేట్ అని చెప్తాం. అంటే యూ వుడ్ సింప్లీ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్, సైలెన్సింగ్ వాయిసెస్, ఓకేనా? లేదంటే మీడియాని నియంత్రించడం, రెగ్యులేషన్ ఆర్ వీ కెన్ సే కంట్రోలింగ్ మీడియా, సెన్సారింగ్ మీడియాని కంప్లీట్గా మీడియా గొంతు నొక్కడం, మీడియాని అసలు ఎక్కడ కూడా ప్రజల యొక్క అభిప్రాయం తెలపకుండా మనం ప్రివెంట్ చేయడం, ఓకేనా? అదేవిధంగా వ్యక్తుల్ని ఊరికే అరెస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ట్రై టు సీ రౌలత్ యాక్ట్ అంటే మనం ఆర్బిట్రరీ అరెస్ట్ అని చెప్తాం, ఓకేనా? ఆర్బిట్రరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అంటే సహేతుక కారణం లేకుండానే వ్యక్తిని అరెస్ట్ చేయడం. సో ఇలాంటి ఏవైతే ఉంటాయో వీటిని మనం రౌలత్ యాక్ట్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం. చూడండి, ఇవంతా కూడా పోలీస్ స్టేట్. ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశ ప్రజలకు సంబంధించినటువంటి హ్యూమాన్ క్యాపిటల్ అంటే మానవ వనరుల అభివృద్ధి కానీ, లేదంటే ఒక ప్రొడక్షన్ సిస్టమ్ని డెవలప్ చేయడం కానీ, అంటే మనం ఉదాహరణకు తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేదంటే అగ్రికల్చర్ కానీ, ఇలాంటి వ్యవస్థల్ని ఎక్కడ కూడా అభివృద్ధి చెందించలేదు సరికదా, మన దేశాన్ని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి కోణాన్ని మనం కూడా చూడొచ్చు. ఉదాహరణకు మీరు దాదాబాయి నౌరోజీ యొక్క డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ, ఓకేనా? అది క్లియర్గా మనకు బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడీ అనేది ఏ రకంగా జరిగింది అనేది కళ్ళగట్టినట్టు మనకు చూపిస్తుంది. మరి ఇదంతా కూడా ఏంటి అంటే యూ లూట్ ద పీపుల్, యూ లూట్ ద రిసోర్సెస్ అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దాట్ యూ ట్రై టు కంట్రోల్ ద పీపుల్ అండ్ రెగ్యులేట్ ద పీపుల్. సో ఇలాంటి దాన్ని మనం పోలీస్ స్టేట్ అంటాం. మరి మనం ఎలాంటి రాజ్యాన్ని మనం నెలకొల్పాలనుకున్నాం? వెల్ఫేర్ స్టేట్, ఒక సంక్షేమ రాజ్యాన్ని. సంక్షేమ రాజ్యం అంటే ఏంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి కనీస హక్కుల్ని, ప్రజలకు సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, వాళ్ళకి అవసరమైనటువంటి బేసిక్ నీడ్స్ని సాటిస్ఫై చేసేటువంటి ఒక స్టేట్ని ఏమంటారంటే వెల్ఫేర్ స్టేట్ అంటారు. అంటే ద స్టేట్ విచ్ విల్ ఎస్టాబ్లిష్ అన్ ఎన్వైర్న్మెంట్ విచ్ ఈస్ కండ్యూసివ్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్, విచ్ ఈస్ కండ్యూసివ్ ఫర్ ద పీపుల్ టు రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. అంటే వాళ్ళ పూర్తి సామర్థ్యం మేరకి ఏ వ్యక్తి అయితే గ్రో అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సరైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి స్టేట్ని మనం ఏమంటామంటే వెల్ఫేర్ స్టేట్ అని చెప్తాం. సో అలాంటి వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మరి ఎలాంటి సిస్టమ్ అవసరం? మరి మనం మొనార్కీ తీసుకుందామా, డెమోక్రసీ తీసుకుందామా? డెఫినెట్గా ద రైట్ చాయిస్ వుడ్ బి డెమోక్రసీ. అలా అని చెప్పేసి డెమోక్రసీలో ఫ్లాస్ లేవని కాదు. ఉదాహరణకి డెమోక్రసీలో మెజారిటేరియనిజం అనేది ఒక పెద్ద ప్రాబ్లం, ఓకేనా? మెజారిటేరియనిజం అంటే ఏంటి? జనరల్గా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం ద్వారా వెళ్ళడం అనేది ఒక పెద్ద ఫ్లా అని చెప్పొచ్చు. దీనిపైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ వచ్చింది, ఓకేనా? సరే, అది తర్వాత మనం టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు, క్లాస్లోకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీ షుడ్ నాట్ కన్సిడర్ డెమోక్రసీ కెన్ బి కన్ఫైన్ టు ఎలక్షన్స్ ఓన్లీ. కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితమైనటువంటి సిస్టమ్ కాదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే డెమోక్రసీ అనేటువంటి ఒక పొలిటికల్ సెటప్ ఆర్ గవర్నమెంట్ మనం చూస్తే, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ చూస్తే, మీకు ఆల్రెడీ చెప్పాను డెమోక్రసీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద గవర్నమెంట్ విచ్ ఈస్ ఎలక్టెడ్ బై ద పీపుల్, ఓకే? సో మనం డెమోక్రసీ అనే వర్డ్ మనం డీకోడ్ చేస్తే ఇందులో రెండు అంశాలు కనిపిస్తాయి. ఒకటేమో ప్రొసీజరల్ డెమోక్రసీ, ఓకేనా? రెండవదేమో సబ్స్టాంటివ్ డెమోక్రసీ. ప్రొసీజరల్ డెమోక్రసీ, సెకండ్ వన్ ఇస్ సబ్స్టాంటివ్ డెమోక్రసీ, ఓకే? మనం నార్మల్గా చూసేటువంటి డెమోక్రసీ రెగ్యులర్గా మన న్యూస్ పేపర్లో, లేదంటే పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, జ్యుడిషియరీ ఎలా పనిచేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి అంశాలన్నీ నార్మల్గా చూసేటువంటి డెమోక్రటిక్ ఫామ్ ఏంటి? ప్రొసీజరల్ డెమోక్రటిక్ ఫామ్. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా. ఉదాహరణకి ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ మనం చూసుకుంటే, ఓకేనా? ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీని మనం తీసుకుంటే మన దేశంలో ఏమేమి ఉన్నాయి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చూసాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఓకే? అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, పీరియాడికల్ ఎలక్షన్స్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని పీరియాడికల్ ఎలక్షన్స్ అని అంటాం, ఓకేనా? రైట్. అలాగే మనకు సివిల్ లిబర్టీస్ ఉంటాయి. సివిల్ లిబర్టీస్ అంటే ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించేటువంటి అధికారం, ప్రశ్నించేటువంటి హక్కు. దే కెన్ క్వశ్చన్ ద గవర్నమెంట్, దే కెన్ రేజ్ ద వాయిస్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ బీ ఏబుల్ టు ఫ్లోట్ హిజ్ ఓన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఓకే? లేదంటే హీ విల్ బీ హ్యావింగ్ ద రైట్ టు అజిటేట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ పాలసీస్, అంటే ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా కూడా పోరాడేటువంటి హక్కు ఏదైతే ఉంటుందో అవన్నీ మనం సివిల్ లిబర్టీస్గా చెప్తాం. సో ఇవన్నీ కూడా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లో ఉన్నటువంటి హక్కులే. ఉదాహరణకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా, చట్టం ద్వారా ఏర్పరిచిన ప్రక్రియ. అలాగే రూల్ ఆఫ్ లా,
ఓకేనా, అంటే చట్టబద్ధ పాలన ఇవన్నీ కూడా మనకి ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ కిందకి వస్తాయి. అంటే ఏ వ్యవస్థ ద్వారానైతే ప్రజల అభిప్రాయం వ్యక్తీకరించబడుతుందో ఓకే, లేదా ఎక్కడైతే ప్రజల కోణంలో పరిపాలన జరుగుతుందో, లేదంటే వ్యవస్థలు ఇండిపెండెంట్గా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాయో, అవన్నీ క్వాలిటీస్ అన్నీ కూడా మనకు ప్రొసీజరల్ డెమోక్రసీలో కనిపిస్తాయి. ఓకే, ఉదాహరణకి ఫ్రీ మీడియా ఉండడం కూడా ప్రొసీజరల్ డెమోక్రసీలో భాగం. ఓకే, అంటే ప్రక్రియాపరమైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్తాం. ఓకే, ఎలక్షన్ కమిషన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, సిఏజీ సక్రమంగా పబ్లిక్ మనీకి సంబంధించిన సరైనటువంటి ఆడిట్స్ని కండక్ట్ చేయడం. ఓకే, అంటే ఏ వ్యవస్థ అయితే తన యొక్క నిర్దేశిత ఫంక్షన్ ఏదైతే ఉందో, విధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సక్రమంగా రాజ్యాంగపరంగా డిశ్చార్జ్ చేయగలిగితే అవన్నీ మనం ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ కింద మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా, అలాగే సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల మధ్యన విభజన, అంటే ముఖ్యంగా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 ఆర్గాన్స్ గురించి మనం చాలా ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే దీస్ ఆర్ ద క్రిటికల్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్. క్రిటికల్ ఆర్గాన్స్ అంటే దేర్ ఫంక్షనింగ్ విల్ బీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్. ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే పార్లమెంట్ ద్వారా చేసిన చట్టాల ద్వారా మాత్రమే ఎలక్షన్స్ కండక్ట్ చేయగలుగుతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ ఇండిపెండెంట్ ఫంక్షన్స్ అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఆర్ లాస్ ఎనాక్టెడ్ బై ద లెజిస్లేచర్ అండ్ దెర్ ఆర్ రిసోర్సెస్ గివెన్ బై ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద ఇంటర్ప్రిటేషన్ ఈజ్ మేడ్ బై ద జ్యుడిషియరీ. సో ఇలాంటి వాటి వల్లనే మిగతా వ్యవస్థలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని క్రిటికల్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్, వెరీ ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ రకంగా మనం ప్రొసీజరల్ డెమోక్రసీకి సంబంధించిన అంశాలని మనం రాజ్యాంగపరంగా అర్థం చేసుకోవచ్చు. మరి సబ్స్టాంటివ్ డెమోక్రసీ అంటే ఏంటంటే అంటే లక్ష్యాత్మకంగా అసలు ఈ ప్రజాస్వామ్యం ఏ అవసరం కోసం మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఓకేనా, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి లక్షిత విషయం ఏంటి. ఓకే, వీఆర్ ఎయిమింగ్ ఎట్ వాట్? సో మీకు తెలుసు, వీఆర్ ఎయిమింగ్ ఎట్ వెల్ఫేర్ స్టేట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. వీఆర్ ఎయిమింగ్ ఎట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇగాలిటేరియన్ సొసైటీ, అంటే ఒక సమసమాజ స్థాపన, ఇగాలిటేరియన్ సొసైటీ అని అంటాం. ఒక సమసమాజ స్థాపనని ఏర్పాటు చేయడం. ఒక సమసమాజం అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. అంటే అవకాశాల్లోనూ మరియు స్థాయిలోనూ కూడా సమానత్వాన్ని ఇచ్చేటువంటి ఒక సొసైటీ మనకు కావాలి. అలాంటి ఒక వ్యవస్థని మనం, అలాంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేయాలి. దీన్ని మనం క్లియర్గా ఆర్టికల్ 38 క్లాస్ 1లో రాసుకున్నాం. ఏమని? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ జస్టిస్ అని రాసుకున్నాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈగాలిటేరియన్ సొసైటీ. ఈవెన్ ప్రియాంబుల్లో కూడా మొట్టమొదటి గోల్ ఏంటి? జస్టిస్ ఈజ్ అవర్ ప్రైమరీ గోల్. ఓకే, సో కాబట్టి ఇలాంటి ఒక స్టేట్ మనం వెల్ఫేర్ స్టేట్ అని చెప్తాం, లేదంటే ఈగాలిటేరియన్ సొసైటీ అని అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ పూర్తిగా ఒక వ్యక్తిని రాజకీయ పరంగా ఎంపవర్ చేసే విధంగా మనకు ప్రొసీజరల్ డెమోక్రసీ ఉంటే ఆ వ్యక్తి యొక్క ఎసెన్స్, అంటే ముఖ్యంగా సోషల్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ పైన క్లియర్ ఫోకస్ అనేది మనకి సబ్స్టాంటివ్ డెమోక్రసీలో కనిపిస్తుంది. ఎందుకంటే మన సమాజంలో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని కమ్యూనిటీస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హిస్టారికల్ ఇంజస్టిస్, అంటే చారిత్రాత్మక అన్యాయానికి గురైనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. మరి వీటందరికీ కూడా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఇవ్వాలి, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలంటే మనకు తప్పనిసరిగా కావాల్సింది ఏంటండి? వీ రిక్వైర్ ద ఎండ్ రిజల్ట్, వీ రిక్వైర్ ద అల్టిమేట్ ఎయిమ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ కూడా చాలా వర్గాలకి ఇంకా పూర్తిగా న్యాయం జరగని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు డెమోక్రసీ ఈజ్ వెరీ మచ్ కన్సిడర్డ్ టు బి ఎ నామినల్ వాల్యూ. అంటే డెమోక్రసీకి కేవలం ఒక నామినల్ వాల్యూ మాత్రమే ఉంటుంది. మరి దానికి రియల్ వాల్యూ ఉండాలి, దానికి ఒక సబ్స్టాన్స్ యాడ్ అవ్వాలంటే, ప్రజల జీవితంలో మార్పులు రావాలంటే ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా అవసరం. ఓకేనా? సో కాబట్టి డెమోక్రసీని కేవలం ఈ ఒక రకంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మనం సూపర్ఫిషియల్గా అర్థం చేసుకోకుండా డెమోక్రసీని మనం డైసెక్ట్ చేసి ఆలోచిస్తే దెర్ విల్ బి 2 ఇంపార్టెంట్ ఫార్మ్స్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ప్రొసీజరల్ డెమోక్రసీ అండ్ సబ్స్టాంటివ్ డెమోక్రసీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి న్యూస్ పేపర్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన విషయాలు వస్తున్నాయి. ప్రొసీజరల్ డెమోక్రసీకి సంబంధించిన విషయం. న్యాయ వ్యవస్థలో పెండెన్సీ ఉంది, ప్రొసీజరల్ డెమోక్రసీ. లేదంటే మీరు గమనిస్తే మనకు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇదంతా ప్రొసీజరల్ డెమోక్రసీ. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్, ప్రొసీజరల్ డెమోక్రసీ. మరి చివరికి మనకు లక్షిత ప్రయోజనాలు నెరవేరుతున్నాయా లేదా? ఈ ప్రజాస్వామ్యం మూలాన మన దేశంలో ఇన్ఈక్వాలిటీస్ తగ్గాయా లేవా? లేదంటే ప్రతి వ్యక్తికి, ప్రతి అట్టడుగున వర్గాల్లో ఉన్న వ్యక్తికి న్యాయం జరుగుతుందా లేదా? వెదర్ ఈజ్ ఏబుల్ టు గెట్ అన్ యాక్సెస్ టు ద ఎసెన్షియల్
resources or not, essential conditions for his life or not. So these are to be understandable through substantive aspects of democracy. అందుకే మీరు గమనిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ మెన్షన్స్ అన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏమంటాడు తెలుసా? ఇన్ ఇండియా సోషల్ డెమోక్రసీ is the precondition to the పొలిటికల్ డెమోక్రసీ అంటాడు. అర్థమవుతుందా? సోషల్ డెమోక్రసీ ఈజ్ ద ప్రీ కండిషన్ టు ద పొలిటికల్ డెమోక్రసీ. అంటే నిజమైనటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం ఉండాలంటే ఫస్ట్ సామాజిక ప్రజాస్వామ్యం ఉండాలి. సమాజంలో అసమానతలు ఉండి, సమాజంలో అంతరాలు ఉన్నప్పుడు, సమాజంలో హైరార్కీస్ ఉన్నప్పుడు, కాస్ట్ హైరార్కీస్, సమాజంలో లింగపరమైన భేదాలు ఉన్నప్పుడు అసలు రాజకీయ ప్రజాస్వామ్యానికి అసలు మీనింగ్, ఎసెన్స్ ఏది లేదని చెప్తారు. ఓకే, అందుకనే కొంతమంది వెస్టర్న్ అబ్జర్వర్స్ అంటారు, ఏమని అంటారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ద సొసైటీ విత్ హైరార్కీస్, ద సొసైటీస్ విత్ వెరీ మచ్ రిగ్రెసివ్ క్వాలిటీస్. అంటే సమాజంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అన్యాయాలు, అంటే చాలా అంతరాలు ఉన్నాయి, కుల వ్యవస్థ ఉంది, కమ్యూనలిజం ఉంది, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇలాంటి ఒక సొసైటీ పైన మనం ఒక ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యూషన్ ఇచ్చాం. కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యూషన్ పనేంటి? కేవలం రాజకీయ పాలన మాత్రమే కాదు, సామాజిక మరియు ఆర్థిక పాలన అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే గ్రాన్విల్ ఆస్టిన్కి ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ట్రై టు సే గ్రాన్విల్ ఆస్టిన్ మన రాజ్యాంగాన్ని ఏమంటారంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ just a political document but also a social document. అంటే భారత రాజ్యాంగం కేవలం పొలిటికల్ డాక్యుమెంట్ మాత్రమే కాదు, ఇదేంటి సోషల్ డాక్యుమెంట్ అంటాడు. అంటే ఏంటి? మన రాజ్యాంగం మన సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అంటే అవర్ కాన్స్టిట్యూషన్ ఎయిమ్స్ ఎట్ రాడికల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ సొసైటీ. అంటే సమాజంలో ఉన్నటువంటి అంతరాలన్నింటినీ కూడా కంప్లీట్గా నేలకూల్చడం, కంప్లీట్గా వాటిని డిజాల్వ్ చేసేయడం, డిస్మాంటిల్ చేసేయడం, తద్వారా సమాజంలో అందరికీ కూడా రిసోర్స్ యాక్సెస్ని పెంచడం, అవకాశాలు పెంచడం, విద్య, వైద్యం ఇలాంటి అన్ని అవకాశాలను ఇవ్వడం. ఓకే, ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి ద్వారా, మరొక వర్గం ద్వారా విభజనకు లేదంటే డిస్క్రిమినేషన్కి, విచక్షణకి గురి కాకుండా చూడడం. ఓకే, అంటర్జుబిలిటీ లాంటి ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ని ప్రొహిబిట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం ఏమంటామంటే ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు రాడికల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ సొసైటీ అని అంటాం. కాబట్టి ఇప్పుడు అమెరికన్ సొసైటీ వేరు, ఇండియన్ సొసైటీ వేరు. అమెరికాలోనైతే జస్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వాట్ ఏ పొలిటికల్ డాక్యుమెంట్, కేవలం రాజకీయ వ్యవస్థల్ని మాత్రమే నిర్ణయించి ఆ రాజకీయ వ్యవస్థలకి ప్రజలకున్న సంబంధాన్ని మాత్రమే తెలిపేది అమెరికన్ కాన్స్టిట్యూషన్. కానీ మన ఇండియాలో, మన దేశంలో రాజకీయ వ్యవస్థను మాత్రమే ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలపడమే మాత్రమే కాకుండా అసలు ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలి, ఓకే, సమాజాన్ని ఏ రకంగా మనం మార్పు చేయాలి, ఓకే, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి, లింగపరమైన విభేదాలను ఏ రకంగా తొలగించాలి, ఓకే, ఆర్థిక ప్రగతికి ఏ రకంగా సహాయపడాలి, ఓకే, ప్రజలకున్న లైవ్లీహుడ్ కన్సర్న్స్ ఏంటి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఏంటి, ఓకే, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మన రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రూపంలో మనం పొందుపరచడం జరిగింది. అంటే డెమోక్రసీ కెనాట్ జస్ట్ బి కన్ఫైన్ టు ఫండమెంటల్ రైట్స్, డెమోక్రసీ మస్ట్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో కాబట్టి రెండింటి యొక్క కాంప్లిమెంటరీ రోల్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఆ రోల్ని మనం ఈ రకంగా మనం చెప్తాం, ఏంటి, ప్రొసీజరల్ డెమోక్రసీ అండ్ సబ్స్టాంటివ్ డెమోక్రసీ. ఓకేనా? అఫ్ కోర్స్ సబ్స్టాంటివ్ డెమోక్రసీలో చాలా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ప్రజల హక్కులకు రక్షణ కూడా లభించాలి. కేవలం మనం చట్టబద్ధ పాలన మాత్రమే కాదు, ప్రజల యొక్క బేసిక్ రైట్స్, బేసిక్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా రక్షణ కల్పించాలి. సో దీనికంటూ పొలిటికల్ సిస్టమ్ ఏం చేయాలి అనేది పూర్తిగా ఎవరు నిర్దేశిస్తున్నారు? డెమోక్రసీ. ఓకే, సో డెమోక్రసీ ఈజ్ డివైడ్ ఇంటూ 2 types, ప్రొసీజరల్ డెమోక్రసీ అండ్ సబ్స్టాంటివ్ డెమోక్రసీ. ఓకేనా? సో ఈ రకంగా మన రాజకీయ వ్యవస్థ ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తూ మన దేశంలో ఒక వెల్ఫేర్ స్టేట్ని బిల్డ్ చేసే దిశలో పనిచేయాలి. ఇదంతా కూడా మన రాజ్యాంగంలోనే చదువుతాం. ఇవన్నీ కూడా ఏదో వీఆర్ నాట్ జస్ట్ స్పీకింగ్ సంథింగ్ ఇన్ అ పెరిఫెరల్ మేనర్. ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ దేర్ విత్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఉదాహరణకు ఆర్టికల్ 47 తీసుకోండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సచ్ లివింగ్ స్టాండర్డ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ కానీ, హెల్త్ లాంటివి కానీ. ఆర్టికల్ 21A
రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్తాం. ఆర్టికల్ 43 లివింగ్ వేజెస్ అంటాం. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడిన ప్రతి మాట, ప్రతి స్టేట్మెంట్ కూడా రాజ్యాంగంలో ఉన్న ఐదర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదంటే ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన విషయంగా మనం చూస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ డెమోక్రసీ. సో దీని బేసిస్ పైన మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ అని క్వశ్చన్ అడిగింది. ఓకే, మన దేశంలో డెమోక్రసీ ద్వారా ఒక రకంగా మెజారిటేరియనిజం అనేది ఉంటుంది, అదేవిధంగా మైనారిటీ అపీజ్మెంట్ ఉంటుంది. మెజారిటేరియనిజం అంటే మెజారిటీ ప్రజల యొక్క వ్యూస్ పరిపాలనకి ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటాయి. మైనారిటీ అపీజ్మెంట్ అంటే ఏంటి? మైనారిటీలను బుజ్జగించడం, అంటే వాళ్ళని రూల్ ఆఫ్ లాని పూర్తిగా అమలు చేయకపోవడం కానీ, లేదంటే వాళ్ళని సంతోషపెట్టే విధానాలు అమలు చేయడం కానీ కూడా ప్రజాస్వామ్యంలో ఉండొచ్చు. ఎస్, ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా? ఒక పార్టీ మెజారిటీ ప్రజలపైన ఫోకస్ చేస్తే మరొక పార్టీ మైనారిటీ ప్రజల కోసం ప్రయత్నిస్తుంది. మరి ఇలాంటప్పుడు మన రాజ్యాంగం ద్వారా ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ ఎలా వస్తుందని చెప్పేసి ఏపీఎస్సీ గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగారు. అంటే ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే డెమోక్రసీ యొక్క ఎసెన్స్, డెమోక్రసీ యొక్క సిగ్నిఫికెన్స్ అర్థమైతే కానీ మనం క్లియర్గా ఆన్సర్ రాయడానికి మనకు స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ మైండ్స్ అకాడమీ. థ్యాంక్ యూ.